నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సంపత్. ఇక డీటెయిల్స్ చూస్తే అడవుల్లో ఉండాల్సిన వన్యమృగాలు కొంతకాలంగా జనవాసాల బాట పడుతున్నాయి. దీంతో జనపదాలు గల్లుమంటున్నాయి. తెగించి ఎదురు నిలిచినా తెలియక ఎదురుపడినా బతుకుపై భరోసా లేనట్టే. దీంతో ప్రాణాలను అరచేతులు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు అటవీ ప్రాంతాల సమీప ప్రజలు. అసలు అరణ్యాన్ని వదిలి జన నివాస ప్రాంతాల్లోకి చిరుతలు ఎందుకు వస్తున్నాయనే అంశంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. చిరుతలు అరణ్యవాసం వదిలి జనవాసాల్లోకి రావటం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఇన్నాళ్ళు మహబూబ్ నగర్ జిల్లా చుట్టూ ఉండే గుట్టల్లోనూ పొదల్లోనూ దర్శనమిచ్చే చిరుత పులులు నగర శివారులోనూ గుట్టలు తిష్టివేస్తూ జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. గత వారం 15 రోజులుగా పాలమూరు పట్టణంలోని వీరన్నపేట, టీడీగుట్ట ప్రాంతాల్లో తిరుగుతూ జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చిరుతలను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు తమ ప్రయత్నాలన్నీ చేస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండే జనాలు చీకటి పడిందంటే చాలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో చిరుతల సంచారం రోజుకు పెరిగిపోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా పట్టణాల్లో సైతం చిరుతలు చొచ్చుకు వస్తున్నాయి. గత వారం 10 రోజులుగా మహబూబ్నగర్ జిల్లా కేంద్ర శివార్లోని వీరన్నపేటలో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా కోయిల్కొండ, నవాపేట, మైసమ్మ అడవుల్లో ఈ చిరుతల సంచారం ఎక్కువగా ఉంది. దాదాపు 15 చిరుతలు ఉన్నటువంటి ఈ 3000 ఎకరాల పరిధిలో ఉన్నటువంటి ఈ అడవుల్లో చిరుత సంచారం రోజుకు పెరిగిపోతుంది. దీంతో ఈ ప్రాంతాల్లో రాత్రిపూట బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసే పరిస్థితి స్థానికులకు ఎదురవుతుంది. అధికారులు ఎలాంటి ఏర్పాటు చేశారు? హెచ్ఎంటీవీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. మహబూబ్ నగర్ పట్టణ ప్రజలను చిరుత పులులు హడలెత్తిస్తున్నాయి. చాలా రోజుల నుంచి ఒకే చిరుత కనిపించగా ఆదివారం ఒకేసారి 2 కనిపించడం, అవి కూడా జనవాసాల సమీపంలోకి రావడంతో అక్కడి ప్రజలు హడలెత్తిపోతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట పక్కనే ఉన్న సక్కని రాయి, గుర్రంగుండు గుట్టపై ఓ చిరుత వరుసగా 2 రోజుల పాటు ప్రజలకు కనిపించింది. అధికారులు దాన్ని పట్టుకునేందుకు అడవిలో బోను, మూమెంట్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. నగర్ జిల్లాలో చిరుతల సంచారం రోజుకు పెరిగిపోతూ ఉంది. చిరుతలు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ప్రజలనే కాదు, పట్టణవాసులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి గత వారం 15 రోజులుగా మనం చూస్తున్నాం. ఇదే మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర శివార్లో ఉన్నటువంటి వీరన్నపేట గుట్ట, ఇది గుర్రం గుట్ట అంటారు. ఈ గుర్రం గుట్టలో గత వారం 10 రోజులుగా చిరుత సంచారం చేస్తూ ఉంది. రాత్రి వేళలో వీరన్నపేట పట్టణవాసులను కూడా కూడా కనిపిస్తూ వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఉదయం పూట కూడా ఇదే గుండ్ల పైన కూడా చిరుత కనిపించిన దృశ్యాలను మనము ప్రత్యక్షంగా చూడవచ్చు. దాదాపు వారం రోజుల క్రితం ఇదే చిరుత ఇక్కడ నుంచి ఈ గుహల నుంచి కూడా బయటకు వచ్చేసి వీరన్నపేట ప్రజల ఇళ్ల మధ్యలోకి వచ్చిన నేపథ్యంలో స్థానికులు భయభ్రాంతకు గురైన పరిస్థితి. దీంతో గత వారం రోజులుగా భయాందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ పోలీసులు కానీ ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో స్పందించినటువంటి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, అలాగే జిల్లా ఎస్పీ జానకిలు ఈరోజు ఈ ప్రాంతానికి సందర్శించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇలాంటి గుహలు 3-4 ఉన్నాయి. ఆ గుహల్లో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వారి టీంతో వచ్చి కూడా ఇదే గుట్టల్లో కూడా సర్చింగ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఈ గుహల నుంచి ఆ చిరుత వెళ్ళిపోయిందని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపు ఈ 30,000 ఎకరాల్లో విస్తరించినటువంటి నవాపేట, మైసమ్మ, కోయిల్కొండ ఈ 3 ప్రాంతాలకు చెందినటువంటి అటవీ ఈ ప్రాంతంలో సంబంధించి దాదాపు 15 చిరుతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అవి గతంలో కూడా 2 ఏళ్ల క్రితం వాటికి సంబంధించిన పిల్లలు కూడా ఉన్నవి. ఆ 2 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు తాజాగా పెద్దగా అయిన నేపథ్యంలో అవే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో సంచరిస్తూ ఉండొచ్చన్న అభిప్రాయం ఫారెస్ట్ అధికారుల నుంచి వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ అడవుల్లో ఉండాల్సినటువంటి చిరుతలు
ఆ పట్టణ వాసుల్లో మధ్యలోకి రావడం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నివాసం ఉండే ప్రజల్లో తీవ్ర ఆందోళన గురి చేస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఎప్పుడు ఈ చిరుతలను బంధించి ఇతర ప్రాంతాలకు తరలిస్తారని చెప్పేసి కూడా వారు ఎదురు చూస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత కొన్ని నెలలుగా చిరుతల సంచారం పెరిగిపోతుంది. నల్లమల అటవీ ప్రాంతంలోనే కాకుండా ప్రస్తుతానికి మహబూబ్నగర్ శివార్లో ఉన్నటువంటి ఈ కోయిలకొండ, మైసమ్మ అలాగే నవాపేట అడవుల్లో కూడా పెద్ద ఎత్తున పులుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కూడా ఆ పుల్లన్ని కూడా మొత్తంగా ఈ గ్రామీణ ప్రాంతాలే కాకుండా పట్టణాల్లో కూడా వస్తుండడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు రాత్రి వేళల్లో బయటికి వెళ్ళని పరిస్థితి ఉంది. పిల్లలు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పేసి కూడా అధికారులు చూస్తున్నారు. బయటికి అవసరమైతే తప్ప వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే కనుక గుంపులుగా బయటికి రావాలని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు, పోలీసులు కూడా సూచిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఇప్పటికైతే ఈ పులిని బంధించేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. ఆ చర్యలు ఏంటో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత వారం 10 రోజుల నుంచి ఒక చిరుతతోనే జనం భయపడుతుండగా ఆదివారం 2 చిరుతలు టీడీగుట్ట అటవీ ప్రాంతం నుంచి ఇళ్ల సమీపం వరకు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జనం అలికిడితో అవి వెనుదిరిగి కొండపైకి వెళ్లిపోయాయి. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. చిరుతల ఆనవాళ్లేమీ కనిపించలేదని తెలిపారు. 2 చిరుతలను తాము చూసినట్లు స్థానికులు చెబుతుండగా అటవీ శాఖ అధికారులు మాత్రం ఒకే చిరుత ఉందని, చిరుత పిల్లలు కూడా లేవని చెబుతున్నారు. చిరుత ఆచూకీ కోసం అడవిలో బోను ఏర్పాటు చేయడంతో పాటు 8 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే కెమెరాల ఫుటేజీలో చిరుత కదలికల దృశ్యాలు నమోదు కాలేదు. డ్రోన్ విజువల్స్ సేకరించినా చిరుతల సంచారం కనిపించలేదు. అయితే అడవికి సమీపంలో ఉండే వీరన్నపేట, టీడీగుట్ట ప్రాంతాల ప్రజలు మాత్రం భయపడుతున్నారు. దీంతో చిరుతలను బంధించేందుకు బోను ఏర్పాటు చేసి అందులో మేకను ఉంచారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్ర శివారులోని వీరన్నపేటలో చిరుత సంచారంతో భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికుల ఇళ్లలోకి కూడా చిరుత వచ్చిన ఆనవాళ్లను కూడా స్థానికులు గుర్తించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా గత వారం రోజుల నుంచి చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారం రోజుల నుంచిగా చిరుత ఇదే ప్రాంతంలో తిరుగుతుందని చెప్పేసి కూడా వచ్చిన వార్తల నేపథ్యంలో కూడా ఫారెస్ట్ అధికారులు కూడా ఇప్పటికే ఈ ప్రాంతాన్ని అంటే వీరన్నపేట చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ గుట్టల్లో కూడా ఇప్పటికే గాలింపు చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా చిరుతను బంధించేందుకు కూడా ఫారెస్ట్ అధికారులు అలాగే అన్ని శాఖల అధికారులు కూడా ఇప్పటికే చర్యలు చేపట్టిన పరిస్థితి. మొత్తం చూసిన ఇదే ప్రాంతంలో దాదాపు 2 చిరుతలు ఉన్నట్టుగా అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిరుతలు కూడా పిల్లలు తీసి ఉండవచ్చు. ఆ నేపథ్యంలో చుట్టుపక్కల ఇళ్లలో కూడా వస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ విజయేందర్ బోయ్ అలాగే జిల్లా ఎస్పీ కూడా ఇదే గుట్టను కూడా సందర్శించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే చిరుతను బంధించేందుకు మాత్రం అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు ఇళ్లలో కూడా వస్తున్న నేపథ్యంలో చిరుతను బంధించేందుకు ప్రత్యేకంగా బోన్ కూడా ఏర్పాటు చేసింది ఫారెస్ట్ అధికారులు. ఇందుకు సంబంధించి కూడా ఇక్కడ మేకను కూడా రాత్రి వేళల్లో మేకను ఉంచుతూ ఉదయం మళ్ళీ కూడా చిరుతను బంధించేందుకు మాత్రం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనతో పాటు ఫారెస్ట్ అధికారి మహబూబ్నగర్ జిల్లా డిఎఫ్ఓ సార్ మనతో ఉన్నారు. ఆయన సార్ చెప్పండి, మొత్తంగా ఈ చిరుత గత వారం రోజులుగా స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి, దీన్ని బంధించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇప్పుడు ఇది చూసినట్టయితే మనకి ఇది ఫారెస్ట్ ఏరియా, మీకు ఇందాక చెప్పినట్టుగా ఇది ఫారెస్ట్ ఏరియా, కంటిన్యూస్ ఫారెస్టు. సో చిరుతలు సంచరించడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. మనమే వాటి ఆవాసాలలోకి వచ్చినాము అంటే దగ్గరలో మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఇవన్నీ కూడా ఫారెస్ట్ని ఆనుకొని కట్టినటువంటి సందర్భం. ఈ సందర్భంలో అది వాళ్ళకి కనపడి ఉండొచ్చు, కనపడి అంత పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. కావాల్సిన ప్రికాషన్స్ మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని ఏం చేసుకోవాలని తీసుకుంటున్నాము. 24 hours మనం టీంలంతా కూడా ఇక్కడ తిరుగుకుంటూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాము. అదేవిధంగా దాన్ని బంధించడానికి కూడా మనం కేజీ, మీరు చూసారు ఇది కేజీ పెట్టాము ఇక్కడ, ట్రాప్ కేజ్. సో అదే కాకుండా దాని మూమెంట్ తెలుసుకోవడానికి మనం 2-3 దిక్కుల కెమెరాస్ కూడా ఏర్పాటు చేసాము. ఆ కెమెరాస్లో కూడా మనకు దాని మూమెంట్ ఎట్లా ఉన్నదనే తెలుసుకోవడానికి. సో గత 3-4 రోజుల నుంచి అయితే మన దీని సంచారం అయితే ఎక్కడ కనబడతలేదు. సో ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అంటే ఆ చిరుత మీరు ఆనవాళ్ళు ఏమైనా గుర్తించారా? ఒకవేళ ఉంటే అది ఏ వయసు ఉండొచ్చు అనుకుంటా సార్? వయసు అంటే అడల్ట్ ఫిమేల్ అది. సో మనకు అక్కడ చూసినట్టయితే ఒక గుహలు 2-3 గుహలు ఉన్నాయి. ఇందాక కలెక్టర్ మేడం కూడా విజిట్ చేశారు. సో ఆ గుహల దగ్గర చూసినట్టయితే మనకు పగ్మార్స్, దాంట్లో కొంత ఆ చుట్టుపక్కల కిల్స్ చేసినవి పాతవి 10 రోజులు 15 రోజుల క్రితం ఉన్నాయి. సో అంతే, అది పగ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి పగ్ మార్క్ని బట్టి మనం ఆడ మగ మనం చెప్పొచ్చు. ఫిమేల్ అడల్ట్ అది.
సో ఇళ్ళలోకి వచ్చినాయని చెప్పి ఈరన్నపేట స్థానికులు చెప్తున్నారు. అంటే మీరు వారికి ఎలాంటి భరోసా ఇస్తారు? ఇళ్ళకు జనరల్గా రావు ఇప్పుడు ఇక్కడ, ఎందుకంటే 2 కారణాలు ఉండొచ్చు ఇక్కడ రావడానికి. ఒకటి గమనించింది ఏంటంటే, ఆ పక్కన ఒక డంప్ యార్డ్ ఉన్నది మనకు. ఆ డంప్ యార్డ్ దగ్గర వేస్టేజ్ బాగా వేస్తున్నారు, చికెన్ వేస్ట్, మటన్ వేస్ట్, అదంతా కూడా వేస్ట్ తెచ్చి అక్కడ వేస్తే కుక్కలు వస్తాయి. సో కుక్కలు వాటికి మంచి ఆహారం, ఏదో చిరుతపుల్లకు. అదొక కారణం కావచ్చు. ఈ ఏరియాలో ఉండి కొంత కుక్కలను వేటాడుకొని తినడానికి ఒక అవకాశం ఉన్నది. అదే తర్వాత ఇది ఒకటి బ్రీడింగ్ సీజన్ కాబట్టి ఒక సేఫ్ ప్లేస్ చూసుకోవడానికి, గుహలు లాంటివి మంచిగా ఉన్నాయి ఇక్కడ ప్లేస్, సేఫ్ ప్లేస్ చూసుకోవడానికి కూడా సెర్చింగ్ కొరకు తిరిగి ఉండవచ్చు. సో ఆ క్రమంలో ఆ కింది వరకు వచ్చింది అంటే మనకు ఏవి ఇళ్ళకి వచ్చినటువంటి సందర్భం అయితే ఏం లేదు. చాలా దూరం నుంచి చూసిండ్రు. ఆ ఒక ఫస్ట్ జరిగింది అయితే ఈ గుట్ట మీదనే ఆ ఒక ఏదో గుండ అంటాం, అది గుర్రం గుండ సంథింగ్ ఏదో అంటారు, అక్కడ కనబడింది అక్కడి నుంచి. బట్ కింది దాకా వచ్చి ఇళ్ళకి వచ్చినటువంటి సందర్భం అయితే లేదు. అంటే ఈ మొత్తం ఫారెస్ట్ ఎంత విస్తరించి ఉంది, ఎన్ని ఉండొచ్చు సార్? ఒకవేళ ఉంటే కనుక మీ దృష్టికి ఏమైనా వచ్చాయి, ఎన్ని చిత్రాలు ఉండొచ్చు? ఇవి ఉన్నాయి. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మనం చూసినట్టయితే ఇది కంటిన్యూస్ ఫారెస్ట్. మహబూబ్ నగర్ రిజర్వ్ ఫారెస్ట్, అప్పన్నపల్లి రిజర్వ్ ఫారెస్ట్, మనకు పార్క్ ఉంది కదా, ఆ పార్క్ నుంచి కంటిన్యూస్గా నవాబ్పేట వెళ్తుంటే మైసమ్మ టెంపుల్, అటు నుంచి మహబూబ్ నగర్ ఫారెస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది 30,000 ఎకరాలు కంటిన్యూస్ ఉన్నది. ఇదంతా కూడా దానిలో పార్ట్గానే దాదాపు 10-12-15 దాకా కూడా ఉండడానికి అవకాశం ఉంది. 2 ఇయర్స్ క్రితం అయితే మనం 1 ఇయర్ క్రితము పిల్లల్ని కూడా చూసాం మనం. కప్స్ అంటాము, అవి ఎక్కడ మన పార్కులో సఫారీలో వెళ్తుంటే కనిపించినాయి. సో మనకు అప్పుడు తెలిసినాయి కాబట్టి అవన్నీ పెద్దగా ఉంటాయి. 2 ఇయర్స్ అయిపోతే అడల్ట్ కిందనే వాటిని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో అట్లా మనకు వాటి సంతతి కూడా పెరుగుతుంది. సంతతి ఎందుకు పెరుగుతుంది ముఖ్యంగా అంటే ఫారెస్ట్ అభివృద్ధి అవుతుంది అనేది దాని ఇండికేషన్. ఫారెస్ట్లు సేఫ్టీ ఉన్నట్టయితేనే పిల్లల్ని కనడానికి అవకాశం ఉంటుంది. సో మనకు వాటర్ కొరకు కూడా బోర్వెల్స్ ఏర్పాటు చేసినాం. 365 days ఇప్పుడు సోలార్ బోర్వెల్స్ చేసాం. సో అది నడుస్తుంది. అట్లనే వాటికి కావాల్సిన ఆహారం కూడా దొరుకుతుంది కాబట్టి ఫారెస్ట్లో ఎక్కువ అభివృద్ధి, చిరుతపుల్లు అభివృద్ధి కావడానికి కూడా అవకాశం ఉన్నది, అవుతున్నాయి కూడా. దీన్ని బట్టి మనం చూస్తే ఉన్నాయనుకోవచ్చా, వెళ్ళిపోయింది అనుకుంటా పూర్తి భరోసా? ఇక్కడ ఈ ప్లేస్ నుంచి అయితే ఇప్పుడు మనం చూసిన ఏరియా ఇది ఏదైతే చిన్న వీరన్నపేట గుట్ట ఉన్నది కదా, ఈ గుట్ట అయితే మనం గత 3-4 రోజుల నుంచి రెగ్యులర్ కోమింగ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడైతే ఆనవాళ్ళు ఏం కనిపించలేదు మనకు. ఉన్నట్టయితే ఆ రెగ్యులర్ స్కాట్ కనబడుతుంది, ఏదైనా కిల్ అయినట్టు కనబడుతుంది, యానిమల్ కానీ క్యాటిల్ కానీ అట్లాంటివి ఏం లేవు కాబట్టి మనం వెళ్ళిపోయిందనే అనుకోవడానికి అవకాశం ఉంది ఎక్కువ. అయినా సరే ఇది కంటిన్యూ చేస్తాం ఇంకొక 1 వీక్ దాకా కూడా. మళ్ళీ ఎవరికైనా కనిపించినా కూడా ఇది మనకు ఇన్ఫామ్ చేసినట్టయితే తగిన చర్యలు, జాగ్రత్తలు మన తరఫు నుంచి తీసుకుంటాం. ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఇచ్చిన సూచనల ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటే ఎవరికేమి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. ఇది ఫారెస్ట్ అధికారులు చెప్తున్నది. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి అక్కడ చూస్తున్నాం ప్రత్యేకంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే డ్రోన్తో కూడా ఈ ప్రాంతంలో చిరుతల కోసం పూర్తిగా డ్రోన్ల సహాయంతో కూడా సర్చింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ అడవిలో దాదాపు 15 వరకు 2 ఏళ్ల క్రితం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదే ఇప్పుడు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి తప్ప ఈ ప్రాంతంలో కూడా మొత్తంగా దాదాపు 10 నుంచి 15 చిరుతలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఎవరికైనా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బంధించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టామని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లలోకి వచ్చే అవకాశాలు అయినప్పటికీ కూడా పిల్లలను అలాగే మిగతా రాత్రి వేళల్లో పూర్తి స్థాయిలో భద్రత పాటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజలకు సూచిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే మరో 4 రోజుల పాటు కూడా తమ కొంబింగ్ కొనసాగుతుంది. తమకు సంబంధించి కూడా ఈ సర్చింగ్ అంటే బంధించేందుకు చేసినటువంటి ఏర్పాట్లను కూడా తాము కొనసాగిస్తామని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. శ్రీనివాస నందాచారి, HMTV, మహబూబ్ నగర్. అయితే గత వారం 10 రోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న చిరుతల విషయంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, జిల్లా ఎస్పీ జానకి, అటవీ పోలీసు ఉన్నతాధికారులతో కలిసి చిరుతలు సంచరిస్తున్న అటవీ ప్రాంతాలను సందర్శించారు. గుర్రంగుట్టపైన ఉన్న 2 గుహలను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, జిల్లా ఎస్పీ జానకి పరిశీలించారు. చిరుతల సంచారంతో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా సంబంధిత అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో చిరుతలను బంధించే ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. గత వారం 10 రోజులుగా మహబూబ్నగర్ జిల్లా కేంద్ర శివారులో కూడా చిరుతల సంచారంతో ఈ స్థానికులు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో భయాందోళన చెందినటువంటి ఈ ప్రాంతవాసులకు సంబంధించి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి మేడం ఇక్కడ వచ్చి పరిశీలన చేసిన పరిస్థితి. మనతో పాటు మేడం చెప్పండి, ఎలా ఉంది మేడం? అంటే చిరుతలు ఎన్ని ఉన్నాయి, ఏమన్నా గుర్తించారా ఏంటి మేడం? అంటే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఇక్కడ లాస్ట్ 4 రోజుల నుంచి అయితే మనకి స్పాటింగ్ ఏం జరగలేదు. అయితే గత వారం 10 రోజులుగా మనం ఇక్కడ
పర్యవేక్షణ పెట్టాము. ముఖ్యంగా అటవీ శాఖ నుంచి రౌండ్ ద క్లాక్ వాళ్ళు ఇక్కడ టీమ్స్ వేసుకొని చూస్తున్నారు. అదేవిధంగా మన పోలీస్ శాఖ, తర్వాత మన మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా చూస్తూ ఉన్నారు. సో అంటే చాలా వరకు మనకి ఈ ఏరియా వదిలేసి ఫారెస్ట్కి వెళ్ళిపోయిన అవకాశం కూడా ఉండొచ్చు. బట్ విల్ కీప్ అబ్జర్వింగ్. ఎన్ని వచ్చాయి మనం మీరు ఐడెంటిఫై చేసినారు? ఈ ప్రాంతంలో ఎన్ని చిరుతలు తిరుగుతున్నాయి? ఇప్పటి వరకు గుర్తించిన దాన్ని బట్టి పగ్మార్క్స్ బట్టి ఒక చిరుత, అది కూడా ఫిమేల్ అయి ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాము. అంటే ఈ పిల్లలు ఉన్నాయి, కప్స్ ఉన్నాయి, ఇట్లాగా చాలా ప్రచారం అయింది. కానీ అక్కడ పగ్మార్క్స్ అవి చూస్తే ఒకటే పగ్మార్క్ కనిపించింది. సో సేఫ్ ప్లేస్ కోసం కొంత ఇక్కడ చిన్న చిన్న గుహలు ఉన్నాయి కాబట్టి అక్కడ వచ్చి ఉండొచ్చు, వెళ్ళిపోయి ఉండొచ్చు కూడా. సో అందుకని 2 రోజులు కూడా క్రషర్స్ ఆపేసి కొంత చూస్తాము. బట్ విల్ కీప్ ఆన్ సర్వేలెన్స్. ఎలాంటి చర్యలు అంటే బంధించడానికి ఎలాంటి చర్యలు చేపట్టారు? అంటే మనం ఇక్కడ ఫారెస్ట్ శాఖ బోన్ అంటే ఆ ఏరియా అంతా చూసుకొని ఎక్కడ లైక్లీ ఛాన్స్ ఉందో అక్కడ బోన్ పెట్టడం జరిగింది. దాంతోపాటుగా సీసీ కెమెరాలు కూడా పెట్టారు. ఇప్పుడు ఆ సీసీ కెమెరాలు ఇంకా కూడా కొన్ని పెంచుతాము. దాంతోపాటుగా డ్రోన్తో కూడా చూస్తున్నారు. సో ఇప్పటివరకు అయితే మనకేం కనిపించలేదు. చాలామంది భయపడుతున్నారు చుట్టుపక్కల ప్రాంత వాసులు, వాళ్ళకి ఏం చెప్తారు, ఎలాంటి ధైర్యం ఇస్తారు? అంటే భయపడాల్సిన అవసరం లేదు. మొత్తం అన్ని శాఖలు కలిసి ఈ సర్వీలెన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. రౌండ్ ద క్లాక్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. అయితే అంటే పుకార్లు అక్కడ కనిపించింది, ఇక్కడ కనిపించింది, ఇలాంటి పుకార్లు నమ్మద్దు. ఏదైనా ఉంటే మేమే చెప్తాము. దాంతోపాటుగా కొంత బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఏరియా వాళ్ళందరూ ఒంటరిగా వెళ్ళకపోవడం, చిన్నపిల్లల్ని బయట వదలకపోవడము, ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు ఆల్రెడీ విస్తృతంగా ప్రచారం కూడా చేశాము. సో ఆ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. జిల్లా ఎస్పీ జానకి మేడం కూడా ఇక్కడ పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. మేడం, మీరు పోలీస్ పరంగా, మీ శాఖ పరంగా ఎలాంటి చర్యలు చేపట్టారు? ఆల్రెడీ ఫారెస్ట్ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవ్రీడే సర్వేలెన్స్ చేస్తూ ఉన్నాము. ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా 100కి కాల్ చేయడం అని చెప్పడం జరిగింది. లోకల్లో కూడా ఎట్లాంటి ఇష్యూ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్. టికెటింగ్ కోసం ప్రత్యేకమైన బందోబస్తు ఆల్రెడీ ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు మా టీం కూడా ఉంటుంది. ఇది మొత్తం చూసుకుంటే ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా చిరుతలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే గత వారం రోజులుగా ఈ చుట్టుపక్కల ప్రాంతం వీరన్నపేటతో పాటు అలాగే ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా చాలా చిరుతలు ఉన్నట్టుగా గత వారం నుంచి 2-3 చిరుతలు వస్తున్నట్టుగా స్థానికులు చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తానికి దీనికి సంబంధించి కూడా చిరుతలను బంధించేందుకు మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. అందుకు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ శాఖతో పాటు అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా ఈ ప్రాంతంలో కూడా బోన్లు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో చిరుతను బంధించేందుకు మాత్రం చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు శ్రీనివాసరావు, హెచ్ఎంటీవీ, మహబూబ్నగర్. ప్రస్తుతం వీరన్నపేటలోని గుర్రంగుట్ట పరిసరాల్లో చిరుతపులి సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, ఫారెస్ట్ అధికారులు కలిసి పెద్ద ఎత్తున గుట్ట ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. చిరుతను బంధించి వేరే అటవీ ప్రాంతాలకు తరలిస్తే గానీ తమకు భద్రతా భావం కలగదని వారంటున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉండే వీధి కుక్కలన్నింటినీ చిరుతలు చంపేశాయని, ఇప్పుడు తమ ఇళ్లలో ఉండే మేకలు, ఇతర పశువులు లేకుంటే తమపై దాడి చేసే ప్రమాదం పొంచి ఉన్నందున వెంటనే వాటిని బంధించే మార్గాలను అన్వేషించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. 15 రోజుల నుంచి కూడా చిరుత సంచారం కారణంగా ఇక్కడ స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాంతంలోనే మనకు చిరుత దర్శనం ఇచ్చింది. అక్కడ ఆ గుండుపై నుంచి మరో గుండుకి చిరుత జంప్ చేస్తున్న వీడియోను స్థానికంగా ఉన్నటువంటి యువకులు ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. దీంతో ఆ రోజు నుంచి దాదాపు 15 రోజుల క్రితం జరిగినటువంటి కనిపించినటువంటి ఆ చిరుత ఇదే ప్రాంతంలో రాత్రి వేళలో కూడా తిరుగుతూ ఉంది. ఇటు వీరన్నపేట, అక్కడ 2 సడాకులు, ఈ 2 ప్రాంతాల్లో కూడా రాత్రి వేళల్లో చిరుత తిరుగుతూ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ గుర్రంగుండు వద్ద దాదాపు 15 రోజుల క్రితం కనిపించినటువంటి చిరుత అదే రోజు నుంచి ఇప్పటి వరకు కూడా రోజు స్థానికులకు కనిపిస్తుంది. మనతో పాటు స్థానికులు ఉన్నారు, వీరన్నపేట వాసులు ఉన్నారు, ప్రత్యక్ష సాక్షులు. వీరు ఎన్ని రోజుల క్రితం ఈ చిరుతను చూడడం జరిగింది, వారిని మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, చిరుత మీరు చూడడం జరిగింది, ఆ రోజు నుంచి మీరు ఇప్పటివరకు కూడా చిరుతకు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇక్కడ వాస్తవానికి దాదాపు 15 రోజులుగా మనం సఫర్ అవుతున్నాం ఇక్కడ. అయితే చిరుత సంచారం అనేది మొదటిసారిగా
లాస్ట్ మంత్ 30 తారీఖున మాకు ఉదయం పూట ఈ గుర్రంగుండు పైన ప్రత్యక్షమైంది అది. సో కొంతమంది సోషల్ మీడియాలో పెట్టారు, అది ఎంతవరకు వాస్తవం అనేది మేము కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఆ తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత అంటే అది వైరల్ అయింది ఉంది అని కొంతమందికి విశ్వాసం ఏర్పడింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అది డైరెక్ట్గా గుర్రంగుండు ప్రాంతంలో జంప్ చేసింది. అది మీకు ఒక 2 minutes వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఆ గుండు పైన మీకు ప్రత్యక్షమిస్తుంది. సో అది మేము రియలైజ్ అయిన తర్వాత అంతా వైరల్ అయిపోయింది. ఖచ్చితంగా చిరుత ఉంది అనేది ఒక దృఢ నిశ్చయం మాకు ఏర్పడింది. ఆ తర్వాత మా ప్రాంత వాసులు అందరం కలిసి ఫారెస్ట్ ఆఫీసర్లకు కానీ పోలీస్ సిబ్బందికి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు హుటాహుటిగా వచ్చి మొత్తం జల్లెడబట్టారు. చిరుత లేదు ఇక్కడ, అది ఫుటేజ్ ఉంది, కాకపోతే మేము బోన్స్ ఏర్పాటు చేస్తాము, దానికి సంబంధించిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఒక వర్షన్లో చెప్పారు. వాళ్ళు ఏర్పాటు చేశారు. సో అంతవరకు బాగానే ఉంది. అది మళ్ళీ రావడంతో జనాలు ఏమైందంటే బెంబేలెత్తుతున్నారు భయంతో. అంటే ఎప్పుడు వస్తుంది, స్కూల్ పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అందరూ కూడా భయపడుతున్నారు. అవతల సైడ్ ఇటు సైడే కాకుండా టీడీగుట్ట సైడ్కినే వస్తుంది. అది టీడీగుట్ట వైపుకిన మొన్న రీసెంట్గా ఎవరు మన ఇందిరమ్మ అనే స్థానికురాలు అక్కడ చూసింది, ప్రత్యక్షంగా చెప్తుంది. ఆమె కూతురుతో సహా ఇద్దరు కలిసి చూశారు. సో వాళ్ళు భయాందోళనతో చెప్తున్నారు, అయ్యా మమ్మల్ని కాపాడండి, ఎప్పుడు వస్తుందో తెలియదు, చిన్న పిల్లలు ఉన్నారు, మాకు సీసీ కెమెరాలు లేవు, మేము పేదోళ్ళము, ఎలా గుర్తుపట్టాలి, మేము చెప్పింది విశ్వసించండి. ఆ ఫుటేజ్ క్లియర్గా లేదు. సో వాళ్ళు ఏం చేశారంటే నిన్న జరిగింది. నిన్న వాళ్ళు కూడా కలెక్టరేట్ పోయి కలెక్టర్ మేడం గారికి ఒక వినతి పత్రం ఇచ్చారు. మేడం, మేము ఇట్లా పులిని చూసాము, దయచేసి దానిపైన మీరు సీరియస్గా ఉండి ఈ బిట్ మొత్తం మీరు ఒకసారి ఒక కుంబింగ్ ఆపరేషన్ ఏర్పాటు చేయండి, యువకులు ఉన్నారు, అందరూ ఉన్నారు, వస్తారు అని చెప్పారు. ఈరోజు అదేవిధంగా మేడం అనుకున్న రీతిలో నిన్న అందరికీ ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ఒక 20-30 మంది ఈరోజు వచ్చారు, పైన మొత్తం చూశారు, ఎక్కడ చిరుత లేదు. ఓవరాల్గా ఏంటంటే అది వస్తుంది మళ్ళీ పోతుంది అనే ఉద్దేశంతోనే ఉన్నారు. కాకపోతేనంటే దీనిపైన పూర్తిగా ఒక అవగాహన అనేది ఒక ఫారెస్ట్ వాళ్ళకే ఉంటుంది, స్థానికులకు ఎవరికి ఉండదు. కాబట్టి అందరూ కూడా ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఈ నిష్ణాతులు ఉన్నారో దానిలో వాళ్ళని హైదరాబాద్ నుంచి తెప్పిస్తారో ఎలానో చేస్తారో, బట్ వాళ్ళని తీసుకొచ్చి ప్రత్యేకంగా ఒక టీం, అంటే దాని మలవాసన తర్వాత ఎక్కడైనా ఏమైనా ఆచూకీలు పాదజాడలు ఇవన్నీ చూసేవాళ్ళు కరెక్ట్గా ఉంటే మనకు చిరుతజాడ అనేది దొరుకుతుంది. అయితే ఇంకోటి చెప్పే ఉద్దేశం ఏంటంటే వాళ్ళు 2 చిరుతలు చూస్తారన్నారు, అదో పెద్ద ఇష్యూ. ఇంకో విషయం ఏం తెలిసింది, చిరుత ప్రెగ్నెంట్తో అన్నారు, అదొక ఇష్యూ. సో ఇవన్నీ ఏంటంటే భయాందోళనకు కలిగించే అంశాలు ఇవన్నీ. చెప్పండి, మీరు చెప్పండి, అంటే ఈ చిరుతకు సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది? अभी देखे साहब 28 तारीख से जो है ना कंटिन्यू जो है ना हम लोग देख रहे चीता को, क्योंकि यहाँ पे मुस्तफ़ा मस्जिद है, दरगाह है, पहले वहाँ पे आया 28 तारीख को। वहाँ देखने के बाद फिर फॉरेस्ट वालों को हमने जो है ना कंप्लेंट करे, फॉरेस्ट वाले आके देखे, बोन्स लगाए और ड्रोन भी उड़ाए एक दिन। बहरहाल कुछ उसका ये नतीजा नहीं मिला। फिर भी क्या है बोले तो फिर एक 4 दिन के बाद फिर गुर्रमगुंड पे दिखा फिर। ఇది మనం చూస్తే మొత్తంగా ఈ ప్రస్తుతానికైతే వీరన్నపేట అలాగే టీడీగుట్ట ఈ 2 ప్రాంతాల వాసులు మాత్రం గత 15 రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితి. ఎప్పుడు చిరుత వచ్చి తమ పైన దాడి చేస్తున్న ఆందోళన ఈ స్థానికుల్లో వ్యక్తమవుతుంది. అయితే గత 3-4 రోజులుగా ప్రస్తుతానికైతే పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం జరిగింది. ఫారెస్ట్ అధికారులు కూడా అందుకు కావాల్సినటువంటి చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి. అయితే ఈ చిరుత పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు కూడా ఇదే కంటిన్యూ చేయాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. ఇది ఇక తాజా పరిస్థితి. వీడియో శ్రీనివాస్ నందచారి, HMTV, మహబూబ్నగర్. అయితే గత కొంతకాలంగా పాలమూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరుతల సంచారం కనిపించింది. అటవీశాఖ అధికారుల లెక్కల ప్రకారం 8 చిరుతలు ఇక్కడ ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా నగరం చుట్టూ ఉన్న గ్రామాల్లో మాత్రమే కనిపించగా ఇప్పుడు పాలమూరును చిరుతలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా వీరన్నపేటలోని చక్కని రాయి, మబ్బుగుట్టలు, గుర్రంగుట్ట, టీడీగుట్ట ప్రాంతాల్లోని అడవుల్లో చిరుతలు మకాం ఏర్పాటు చేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రతిరోజు ఈ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు బీట్లు నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా సంచరిస్తున్న చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో అడవిలో సంబంధించి కూడా ప్రత్యేకమైన బోన్లను ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాము ఇక్కడ ఇదే అడవి ప్రాంతంలో రాత్రి వేళలో బోన్లు కూడా బోన్లో బంధించేందుకు కూడా ఇక పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గుహ మనం చూసిన ఎంతమంది చూసినట్టు గుహ ఏదో ఆ గుహ నుంచి నేరుగా ఇక్కడ వచ్చే ఇందులో
చిక్కుకునే విధంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మేకను రాత్రి వేళలో మాత్రం మేకని ఇక్కడ ఉంచుతూ ఉన్నారు. ఆ మేకను చూసి రాత్రి వేళలో మేకను చూసి ఇక్కడ వస్తుందనే ఒక అభిప్రాయంతో కూడా ఇక్కడ ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో అంటే బోన్ సహాయంతో బంధించేందుకు చర్యలు చేపట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి 30,000 ఎకరాల్లో విస్తరించినటువంటి ఈ అటవీలో పూర్తిగా ఈ డ్రోన్ల సహాయంతో అంటే ఇప్పుడు ఏదైతే ఉందో దాదాపు ఇక్కడ కనిపించిన చిరుత 1 ఉందా 2 ఉందా అనేది మాత్రం ఇప్పటికీ ఒక స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో వాటిని గుర్తించేందుకు ప్రత్యేకమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా డ్రోన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చిరుత సంచారాన్ని గుర్తించేందుకు ప్రత్యేకంగా డ్రోన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డ్రోన్ సహాయంతో చిరుతలు బంధించేందుకు కూడా ఇక్కడ చర్యలు చేపట్టే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్లయితే వారం రోజులుగా ఈ చిరుత చుట్టుపక్కల ప్రజలకు పూర్తి స్థాయిలో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ బోన్ సహాయంతో చిరుతను బంధించేందుకు మాత్రం గత వారం రోజులుగా చర్యలు చేపట్టడం జరిగింది. ఇదే పరిస్థితి కూడా ఇంకా వారం రోజుల వరకు కూడా కొనసాగిస్తామని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం చిరుత వచ్చినప్పటికీ కూడా రాత్రి వేళలో బయటికి వెళ్లకుండా తగు చర్యలు చేపట్టాలని చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే వారం రోజుల్లో చిరుత బంధించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ప్రస్తుతానికి ఇప్పటికైతే చిరుత ఇటు నుంచి వెళ్ళిపోయి ఉంటుందన్న భావనకు మాత్రం వాళ్ళు ఫారెస్ట్ అధికారులు రావడం జరిగింది. చిరుత వెళ్ళిపోయి ఉండొచ్చు, మరే ప్రాంతానికి వెళ్ళి ఉండవచ్చు. ఆ నేపథ్యంలో చిరుతను అంటే ఇక్కడ వచ్చే అవకాశాలు లేకపోయినప్పటికీ కూడా తాము మాత్రం ఈ సర్చింగ్ కొనసాగిస్తాం, చిరుతను బంధించేందుకు మాత్రం తమ చర్యలు కొనసాగిస్తామని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, పూర్తి స్థాయిలో చిరుతను బంధించేందుకు తమ చర్యలు చేపట్టామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. శ్రీనివాస అనంతచారి, HMTV, మహబూబ్ నగర్. ఇది చిరుతలపై స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ HMTV.